డాక్టర్ గారు, ఏ సమస్యకు సంబంధించిన పథ్యాహారాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఇవాళ ఏంటంటే చాలా కామన్‌గా ఉండేటువంటి సమస్య కొంచెం వికారంగా ఉండడం అని చెప్పి. వాంతి వచ్చినట్టుంది, వికారంగా ఉంది, ఏం తినాలని లేదనేటువంటిది చాలా మందికి ఉండేటువంటి కంప్లెయింట్. అలాంటి వికారం లాంటి సమస్య ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేద్దాం. వికారం తగ్గడానికి పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. నిమ్మరసం, అల్లం రసం, పటిక బెల్లం చూర్ణం. కావాల్సిన పదార్థాలేంటో చూసాం కదా, తయారీ విధానం కూడా తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అలాగేనమ్మా, ఇది చాలా చక్కగా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మనం ఇది తయారు చేసుకోవడానికి ఏంటంటే మొట్టమొదటి నిమ్మరసం తీసుకుంటున్నాం కదా. ఇందులో నిమ్మరసం ఎందుకు తీసుకుంటున్నాం అంటే వికారం తగ్గడానికి నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణశక్తి మెరుగుపరచడానికి, అంటే కడుపులో జీర్ణ రసాలు అవి ఊరితే వికారం ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలా తగ్గడానికి కూడా ఈ నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ నిమ్మకాయలను శుభ్రంగా కడిగేసి చెక్కలా కోసి పరిశుభ్రంగా తీసుకోలేదు. చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే పరిశుభ్రత పాటించినట్టయితే కనుక మనకి మేలు కంటే కూడా హాని జరుగుతూ ఉంటుంది. అందుకని శుభ్రంగా నిమ్మకాయలను కడిగేసి ఆరిపోయిన తర్వాత చెక్కలా చేసి రసం తీసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని 200 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. మీరు కరెక్ట్గా లెక్క ప్రకారం తీసుకోండి, మేము సుమారుగా తీసుకొని మీకు చూపిస్తాం. ఇది నిమ్మరసం తీసుకున్నాం కదా. తర్వాత అల్లం రసం తీసుకోవాలి. అల్లం ఇందులో వేసుకోవడానికి కూడా ఏంటంటే అల్లానికి జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం చాలా బాగుంటుంది. అంటే లోపల ఏదైనా అంటే పైత్యం అంటారు కదా, మామూలుగా మాట్లాడేటప్పుడు పిత్తదోషం అది ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని అదుపులో పెట్టడానికి, జీర్ణరసాలు సరిగ్గా ఊరేలాగా చేయడానికి, ఒకవేళ కడుపులో ఏదైనా కొంచెం అజీర్ణం ఉండి సరిగా అరగకపోయి అందువల్ల వికారం వస్తుంటే ఆ అజీర్ణాన్ని తగ్గించేటువంటి గుణం కూడా అల్లంలో బాగా ఉంటుంది. సో అల్లాన్ని ఏంటంటే ముందు శుభ్రంగా కడగాలి. ఎక్కడ దాని మీద మట్టి ఏమి మిగలకుండా బాగా కడిగేసి పైన ఉన్న తొక్క తీసేసి ముక్కలు చేసి దాన్ని మనం దంచి రసం తీసుకోవాలి. అలా తీసుకున్నటువంటి అల్లం రసాన్ని నిమ్మరసంలో సగం పరిమాణంలో, అంటే ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకుందాం. మనం ముందే రెడీగా ఉంచుకున్నాం కదా. ఈ అల్లపు రసాన్ని 100 మిల్లీలీటర్లు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పటిక బెల్లాన్ని కలుపుదాం. పటిక బెల్లం ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, న్యాచురల్ షుగర్ సబ్స్టెన్స్ అని చెప్పి అనేది. ఎందుకంటే ఇదేమి రిఫైన్డ్ కాదు కనుక శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది. 100 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లం చూర్ణాన్ని అంటే మెత్తగా పొడిలాగా చేసేసుకుని దాన్ని మనం తీసుకున్న అల్లపు రసము తర్వాత నిమ్మరసం ఈ రెండింటిలోనూ కలుపుకుందాం. ఇప్పుడు మనం అల్లం రసం, నిమ్మరసం తర్వాత పటిక బెల్లం వేసుకున్నాం. అన్నీ బాగా కలిసిపోయేలాగా ముందే కరిగించేసుకోవాలి. ఎందుకంటే పొయ్యి మీద ఎక్కువసేపు మరిగించకుండా ముందు కరిగించుకోవడం అనేటువంటిది మనకి ఔషధ గుణాలు పోకుండా ఉండడానికి సహాయకంగా ఉంటుంది. అందుకని ముందే కరిగించేసుకోవాలి. కరిగించేసుకున్నాక ఏంటంటే ఇప్పుడు అందులో ఏదైనా కొంచెం ఏమైనా దుమ్ము ధూళి లాంటిది ఏదైనా ఉంటే పోవడానికని ఒక తెల్లటి పల్చటి బట్టలో పోసి వడపోసుకోవాలి. ఇప్పుడు మనం వడపోసేసుకున్నా కనుక అందులో ఏవైనా చిన్న చిన్న నలక లాంటివి ఏదైనా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇప్పుడు కడాయి పెట్టుకుని దాన్ని వేడి చేసి అందులో పోసుకోవాలి. ముందు స్టవ్ వెలిగించండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో మనం అల్లం రసం వేసాం, నిమ్మరసం వేసాం, పటిక బెల్లం వేసాం. ఇవన్నీ కూడా ఏంటంటే కడుపులో ఉండేటువంటి వికారం అంటే అజీర్ణం వల్ల అవ్వనివ్వండి, కడుపులో ఎసిడిటీ ఎక్కువ ఉండడం వల్ల అవ్వనివ్వండి, లేకపోతే చిన్నపిల్లలకి ఊరికే అన్నం హితవుగా లేదంటూ ఉంటారు, అలాంటప్పుడు కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీలకి వికారం వస్తుంటుంది. అలా ఎవరికి వికారం ఉన్నా సరే ఇది చాలా సేఫ్ అనమాట. అల్లం ఉన్న తర్వాత మనం వేసినట్టు నిమ్మరసమే కదా, ఇది వీళ్ళు తీసుకోవచ్చు వీళ్ళు తీసుకోకూడదు అనేటువంటిది ఏమీ లేకుండా చక్కగా తేలిగా ఇంట్లో తయారు చేసుకునేటట్టుగా ఉంటుంది. ఎవరైనా వాడుకోగలిగేలా ఉంటుంది. అందుకని ఇది కొంచెం సేపు దాన్ని మరిగించుకుంటూ ఉండాలి. అంటే మనకి అందులో వేసినటువంటి పటిక బెల్లం బాగా కరిగి కొంచెం తేనెలాగా చిక్కబడుతుంది. ఇప్పుడు అన్నీ కరిగిన తర్వాత మరిగాక అదేంటంటే కొద్దిగా చిక్కబడేంత వరకు ఉంచాలి. చిక్కబడేటప్పటికి మనకి ఆహారం రెడీ అయిపోతుంది, పచ్చాహారం. చూద్దాం, కొంచెం మరుగుతోంది కదా, అది బాగా మరుగుతోంది కదా మనకి. అంటే కొంచెం అన్నీ కరిగిపోయి మరిగి కొద్దిగా పాకం లైట్గా లేత పాకంలాగా అవుతుందన్నమాట.
అదే ఇప్పుడంటే మనకి మరుగుతోంది గనుక అది అంత చిక్కగా తెలీదు. కొంచెంసేపు చల్లారిన తర్వాత చిక్కబడ్డట్టుగా అవుతుంది. అంటే కరిగి కొద్దిగా పాకంలాగా అవ్వగానే దాన్ని మనం స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచేసుకొని ఎవరికి వికారం అనిపిస్తే వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎప్పుడైనా వాడుకోవచ్చు. హాయిగా నిలవ ఉంటుంది, ఏం పాడైపోదు. ఒక 3 లేదా 4 చెంచాల పరిమాణంలో ఎవరికి ఎప్పుడు వికారంగా ఉన్నా సరే దాన్ని నాలుకతో నాకుతూ తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే గనక వికారం సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మంచి అల్లపు వాసన అది కూడా గుమగుమ తెలుస్తూ ఉంటుంది మనకి కదా! అయితే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు. చక్కగా వాడుకోవచ్చు. ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు. అంటే ఎంత పరిమాణంలో తీసుకుంటే బెస్ట్ అంటారు చిన్న పిల్లలైతే? చిన్న పిల్లలైతే గనక సుమారుగా ఒక 20 మిల్లీలీటర్ల వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే అందులో ఉన్నది నిమ్మరసం, అల్లం రసమే కనుక ఏదో ఆ మందులైతే గనక 10 ఎంఎల్ అంతే ఇవ్వాలని ఉంటుంది. ఇది ఒక 20 మిల్లీలీటర్ల వరకు ఇవ్వచ్చు. రోజులో 2, 3 సార్లు చక్కగా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదది.